ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. సార్ హలో, దాసరి గారు నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ రెడ్డి గారి గురించి, నా అసోసియేషన్ అతనితో ఉండే దాని గురించి చెప్పాలి. ఫస్ట్ బస్ స్టాప్తో స్టార్ట్ అయింది, తర్వాత రొమాన్స్ ఎలా అయితే చేశారో, తర్వాత ప్రేమ కథ చిత్రం. డెఫినెట్గా అతను సినిమాటోగ్రాఫర్గా ప్రూవ్ చేసుకున్నారు, అది కాక డైరెక్టర్గా కూడా. ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ రవి అతను అసిస్టెంట్ చేస్తున్నారు, బట్ మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండుంటుంది అని కోరుకుంటున్నాను. అది కాక ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఇండియన్ బ్యాక్డ్రాప్లో అక్కడ ఇక్కడ సాంగ్స్ చేయడం జరిగింది. ఇది యూరోప్లో చేశారంట, జార్జియాలో. సో ఇంకా బ్యూటిఫుల్గా చూపించుంటారు. అండ్ శివ, యూ లుక్ అమేజింగ్ ఇన్ ద సాంగ్స్. అలాగే మూవీలో కూడా అదరగొట్టుంటాం అని కోరుకుంటున్నాను. అండ్ యా, బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఓవర్ హియర్. థ్యాంక్ యూ. లంగా ఓణి పిల్ల సాంగ్ విన్నారు కదండి, దీన్ని విజువల్గా చూస్తారా? ఆల్రైట్. Song launch. చిండి ముచ్చాల కడవా దాని ముంగిట సింగులు తడవా రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సారంగ దరియా. చిండి ముచ్చాల కడవా దాని ముంగిట సింగులు తడవా రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సారంగ దరియా. దాని పేరే సారంగ దరియా, రమ్మంటే రాదుర చెలియా. దాని పేరే సారంగ దరియా, రమ్మంటే రాదుర చెలియా. అందరికీ నమస్కారం. అనగనగా ఒక చిత్రం, ఈ సినిమాలో డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి నా చేత కూడా యాక్ట్ చేయించాడు ఈ సినిమాలో. కానీ ఈ సినిమాలో పాటలన్నీ విన్నా నేను. సూపర్ సాంగ్స్, ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉండేటటువంటి సినిమా ఇది. ఈ సినిమాతో శివాకి చాలా పెద్ద బ్రేక్ రావాలని, మా మల్లయ్య ఆశలు నెరవేరాలని, మాకు ఒక మంచి స్టార్ అందుబాటులోకి వస్తాడని నమ్మకంతో ఈ సినిమా సూపర్ హిట్ కావాలని, అలాగే ఈ డైరెక్టర్ మంచి పేరు రావాలి, ఎంటైర్ టీం మంచి పేరు రావాలి. ఆల్ ది బెస్ట్. I wish Shiva and the team of Anaganaga Chitram a stunning and superb success. Hello. Thank you. పాటలన్నీ చూశారు కదండి. ట్రైలర్ లాంచ్ ప్లీజ్. నాకు లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. నీ లవ్ స్టోరీ చెప్పు. అకేలా క్రేనేస్ ఓపెన్ చేస్తే నా దగ్గర 5 లక్షలు ఉంటే 5ని 10 చేస్తా, 10ని 20 చేస్తా, 20 40 50 70 100 సార్. బ్రతికే మనసుంటే బ్రతికే మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఆల్వేస్ థింక్ పాజిటివ్. కాంప్రమైజ్ అనేది క్యాన్సర్ లాంటిది. వన్స్ మన బ్రెయిన్ కి ఎక్కించుకున్నాం అనుకో, లైఫ్ లాంగ్ బెండ్ అవ్వాలి. లో యాంగిల్ లో పెట్టి సూపర్ స్టార్ చేస్తాను సార్. 30 years నుంచి మేము ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటానే ఉన్నాం. ఇప్పుడు కుదిరింది. నీకు కావాలంటే పవర్ కళ్యాణ్ తో పరిచయం చేపిస్తా. దిల్ రాస్తే కావాలంటే సినిమా తీపిస్తా. ఈ రచ్చరంబాలు కన్నెర చేసే ఇండస్ట్రీలో కనిపించకుండా పోతారు. ఈ అడవి నాదే, ఆట నాదే. ఇక్కడ అందరిది ఒక్కో సీరియల్. అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
లైఫ్లో ఇలాంటి అడ్వెంచర్ దొరుకుతుందో నీ కలకన్నారా? ఎంజాయ్ బ్రోస్. ఎలా ఉంది సుధీర్? సూపర్గా ఉంది, వెరీ ప్రామిసింగ్. నేనైతే వెయిట్ చేస్తున్నాను సినిమా కోసం. అవునా? సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. నేను 2 పాటలు విన్నాను ఇప్పటికి. ఇట్స్ వెరీ నైస్, వెరీ వెరీ నైస్. వాట్ డూ యూ థింక్ అబౌట్ ద మేకింగ్, సినిమాటోగ్రఫీ ఆఫ్ ద మూవీ? అది అంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారండి, ఎవరు సినిమాటోగ్రాఫర్ అండి? ప్రభాకర్ రెడ్డి గారు మీరే కదా. ప్రేమ కథా చిత్రానికి కూడా సినిమాటోగ్రఫీ ఆయనేనండి. సో ఈ సినిమాకి కూడా మీరే ఖచ్చితంగా చేశారు, కన్ఫర్మ్. ఓకే, శివ గురించి వాట్ డూ యూ థింక్? అంటే సూపర్ స్టార్ గారి ఫ్యామిలీలోంచి ప్రిన్స్ మహేష్ బాబు గారు తర్వాత సుధీర్ బాబు గారు వచ్చారు, ఆ తర్వాత నెక్స్ట్ శివ బాబు. సూపరా? శివ బాబు బాబు శివ బాబు, ఇంకొక బాబా సుధీర్ బాబు తర్వాత? అందరికి నమస్కారం. మా ఫ్యామిలీలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఏం అవసరం ఉన్నా ముందు గుర్తొచ్చే వ్యక్తి మల్లయ్య గారు. వెళ్ళి అడిగామంటే చాలు ఇమీడియట్గానే రెస్పాండ్ అయ్యి దానికి ఎంత ఏ చేయాలో అంత చేస్తూ ఉంటారు. సో వాళ్ళ అబ్బాయిది ఆడియో లాంచ్ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడున్న హీరోలు అందరిలో టాలెస్ట్ హీరో అని కాంపిటీషన్ పెడితే ఫస్ట్ శివ. నాకు తెలిసి 6'3" ఉంటాడు. అంటే ఈ సినిమాలో హీరో అవడానికి అతనికి ఆ క్వాలిటీ చాలు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి రావాల్సిన అవసరమే లేదు. తనకి ఇండివిజువల్గానే ఆ హైటు ఆ వెయిట్ కరెక్ట్గా సరిపోతాడు హీరో అవడానికి. నాకు తెలిసి రాజమౌళి గారు ఎక్కడ చూసి ఉంటారు, లేకపోతే బాహుబలిని పెట్టేసి ఉండేవాళ్ళు ఈ పాటికి. సో మంచి హార్డ్ వర్క్ చేశాడని తెలిసింది ఈ సినిమాకి. సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక మంచి టీం ఉండాలి. ఆ టీం ఉంటేనే మన క్యాలిబర్ అందరికీ తెలుస్తుంది. సో అలాంటి మంచి టీం వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. నేను ఈరోజు ఇండస్ట్రీలో నిలబడడానికి, స్టాండ్ అవ్వడానికి, ఒక కెరియర్ స్టార్ట్ అవ్వడానికి కారణం ప్రేమ కథ చిత్రం. ఆ సినిమాకి డైరెక్టర్ ఆయనే. సో నేను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను దానికి. సో డెఫినెట్గా చాలా మంచి సినిమా తీసుంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆయన టాలెంట్ నాకు దగ్గర నుంచి చూశాను కాబట్టి. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్. డెఫినెట్గా ఈ సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. మా అనగనగా చిత్రం జే ప్రొడక్షన్ సంస్థకి సంబంధించి మెయిన్ చెప్పుకోవాల్సిన శాఖమూరి మల్లికార్జునరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కొడాలి సుబ్బారావు గారు నా పార్ట్నర్, ప్లీజ్ కమ్ ద స్టేజ్. ఏ సినిమాకైనా కానీ ఒక బ్యాక్ బోన్ అంటూ లేకపోతే ముందుకు కదలరు కాబట్టి నాకు ఈ సినిమాకి బ్యాక్ బోన్గా నర్సయ్య గారు, ప్లీజ్ కమ్ ద స్టేజ్ సార్. పెద్దలు దాసరి నారాయణ నమస్కారం, శ్రీనివాస్ యాదవ్ గారికి, మల్లయ్య గారికి, పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన మన అభిమానులందరికీ ఒక్కసారి హాయ్. గట్టిగా సరిపోదు, దట్స్ ఇట్. ముందుగా నేను మాట్లాడాల్సిన మల్లయ్య గారి గురించి. ఆయన ఈ సినిమా చేసే విధానం కానీ, ఈ సినిమాలో పనిచేసే టెక్నీషియన్స్ చూసే విధానం కానీ నేను చాలా థ్యాంక్ యూ సార్. ఇంత పెద్ద అయిన మా చిన్న ఆర్టిస్టులను కూడా పట్టించుకొని ఆయనే ఫోన్ చేసి షూటింగ్ టైంకి అన్నీ అరేంజ్ చేసి మాకు చాలా బాగా చూసుకున్నారు. చాలా థ్యాంక్స్. అందుకు వాళ్ళ అబ్బాయికి ఆ దేవుడు ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనసా వాచ కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మా డార్లింగ్ ప్రభాకర్ రెడ్డి, ఆయన కెమెరామెన్ కాదు, ఆయన డైరెక్టర్ కాదు, ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కాదు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, అన్నీ ఆయనే కలిపి చేసుకుంటాడు. సో ఈ సినిమా ఆయనకి పెద్ద హిట్ అవ్వాలని, మంచి డైరెక్టర్ అవ్వాలని, ముందు ఇంకా మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నాకు ఈ అవకాశం పృథ్వీ గారికి నమస్కారం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీను గారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు దర్శకరత్న శ్రీ దాసనారాయణరావు గారికి, అలాగే సినిమాటోగ్రాఫ్ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఆదిశేషరావు గారికి మరియు ఇతర పెద్దలందరికీ నా యొక్క వినమ్రపూర్వక నమస్కారాలు. పద్మాలయ స్టూడియోస్లో మల్లయ్య గారు ఇప్పుడు ఈ వేదిక మీద చెప్పాలి సార్, ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఫస్ట్ ఎంట్రీ అక్కడి నుంచే అండి. హనుమంతరావు గారు ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు, మా ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులు నా మీద ఎప్పుడూ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అంటే
సంవత్సరం పొడుగున జయవీర హనుమాన్ సీరియల్లో ఏదో క్యారెక్టర్ వేసి నేను నిలబడటానికి నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి అప్పుడు మల్లయ్య గారితో బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒక బుక్ ఒకటి ఇచ్చేవారు అన్నమాట. ఆ బుక్లో ఈ రోజు ఈ పేమెంట్ దాంట్లో రాసుకోరా అని చెప్పి నెల తర్వాత డబ్బులు ఇచ్చేవారు. సో ఆ సంస్థకు సంబంధించినటువంటి హీరో ఆడియోకి ఈరోజు మేము కూడా సినిమాలో క్యారెక్టర్ చేసేందుకు చాలా ఆనందపడుతున్నాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే కొంతమందికి కోపం వచ్చినా కూడా నిజంగా ఇప్పటికీ గురుతుల్యులుగానే భావిస్తాం మేము. పెద్దలు దాసరి నారాయణరావు గారిని, రాఘవేంద్రరావు గారిని మేము ఎప్పుడు పేరు పెట్టి పిలిచేంత అర్హత కానీ స్థాయి కానీ మాకు లేదు. హాయ్ హలో అనే కొంతమంది హీరోలు ఉంటారు, దాసరి గారు అంటారు. మేము షాక్ అయిపోయి ఇంతకుముందు. నిజంగా వేదిక మీద చెప్పాలి, సంస్కారం చదువుతోటే రాదండి, అది అందరితో నేర్చుకుంటేనే వస్తుంది. సో పెద్దల్ని గౌరవిస్తేనే ఇండస్ట్రీ అండి, అది నేనే నిదర్శనం అని చెప్తాను అనమాట. ఎంతోమంది నాకు చిన్న చిన్న అవకాశాలు ఇచ్చి ఈరోజు లౌక్యం ద్వారా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఇదేమి నేను సాధించిన విజయం కాదు, అందరు పెద్దలు ఆశీర్వదిస్తేనే ఈరోజు ఇక్కడ నిలబడి ఉంటాం. సో మా ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పెద్ద మనసుతో అంగీకరించడం కాదండి, మీరు క్యారెక్టర్ ఇచ్చారు, చేసాం. అది రచ్చరాంబాబు క్యారెక్టరు ఎంత బాగా మీరు చేశారు, మీరు దగ్గరుండి చేయించారు. ఈ సినిమాలో అదొక అద్భుతమైన పాత్ర. ఇలాగా మంచి క్యారెక్టర్స్ చేయాలి, మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ఈ సినిమాలో హీరో అయితే నిజంగా చాలా బాగా చేశాడు తను. అలాగే ఈ సినిమాలో మిగతా ప్రభాస్ కానీ మిగతా ఆర్టిస్టులు కానీ వెన్నెల కిషోర్ కానీ అందరూ చాలా బాగా చేశారు. డైరెక్షన్ అయితే ఈ సినిమా అయితే ఆయన గత చిత్రాలలాగా ఉండదు, ప్రేమ కథా చిత్రం వేరు, ఇది వేరు, చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి సినిమా అవుతుంది, మీరందరూ ఆశీర్వదించాలని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.